బ్రహ్మంగారి మఠం మండలంలో చౌదరివారిపల్లి గ్రామంలో రైతులు 25 మంది రైతులు దాదాపు 200 ఎకరాలు వరి పంట సాగు చేశారు. ఆ వరి పంట వేసిన 20 రోజులకే వెన్ను వచ్చిందని చెప్పి రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విత్తనాలు కాజీపేటలో కొత్త ట్రేడర్స్ అనే ఎరువుల అంగట్లో విత్తనాల అంగట్లో ఒట్లు తెచ్చి ఇక్కడ మేము నాటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నా పేపర్లో కూడా వచ్చి ఉంది. ఆరుగాలం కష్టపడి రైతులు ఎంతో ఖర్చులు పెట్టుబడి పెట్టి ఎకరాకు 30-40 వేల రూపాయలు ఇప్పటికే మేము ఖర్చు పెట్టి సాగు చేసి వరి నాటితే 20 రోజుల్లోనే వరి వెన్ను వచ్చిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఈ రకంగా రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా వరి నాటిన తర్వాత 2 నెలల వరకు పొట్ట దశకు వచ్చి తర్వాత ఒడ్లు వచ్చి పంట పండేది. 20 రోజులకే వెన్ను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. దీన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏవైతే నష్టమైనటువంటి రైతుల పంట పొలాలను పరిశీలన చేసి పర్యటనలు జరిపి రైతులకు న్యాయం చేయాలి. అట్లాగే జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పంటలో ఏవైతే ఒడ్లు NDLR రకం నాటినారో దానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర బిల్లులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎరువులు ఏం వేసినారు, మందులు ఎట్లా కొట్టినారు, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ సైంటిస్టులు ఈ పంట పొలాలను పరిశీలన చేసి రైతులకు ఇప్పుడైతే ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. దీని పంట వచ్చిన తర్వాత ఏ మేరకు పంట వస్తుంది, ఎంత నష్టపోతున్నారని చెప్పి రైతులకు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సైంటిస్టులు ఈ ల్యాబ్కు పంపించి రిపోర్టు బహిర్గతం చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏవైతే కాజీపేటలో కొత్త ట్రేడర్స్ వాళ్ళు నకిలీ విత్తనాలు, నాసిరకమైనటువంటి విత్తనాలు రైతులకు అమ్మినారో వారిపైన చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసినటువంటి కొత్త ట్రేడర్స్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వకోకుండా అన్నదాతలను మోసం చేసినటువంటి కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దస్తగిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కడప.